భాగ్యకి డౌట్ వచ్చి ఆకాష్ అని పరుగులు పెడుతూ గదిలోకి వస్తుంది. అప్పుడే రణవీర్ వీడు ఆక్సిజన్ లేకపోతే చచ్చిపోతాడు కాబట్టి వీడిని ఆక్సిజన్తో పాటు తీసుకువెళ్ళాలి అని అనుకుంటూ ఆకాష్ని లేపుతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే భాగ్య వచ్చి ఎవరు నువ్వు అని అడుగుతూ ఉంటే నేను డాక్టర్ని అని రణవీర్ మొహం చూపించకుండా మాస్క్ పెట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు. ఆకాష్ని చెక్ చేసే డాక్టర్ నువ్వు కాదు కదా, నువ్వెందుకు వచ్చావు అని భాగ్య నిలదీస్తూ ఉంటే ఆ డాక్టర్ ఇంటికి వెళ్ళాడు, నన్ను చూడమని చెప్పాడు, ఇంజెక్షన్ చేయడానికి వచ్చాను అని రణవీర్ అంటాడు. ఇందాకే కదా ఇంజెక్షన్ ఇచ్చారు అని భాగ్య అంటుంది. ప్రతి 1 అవర్కి ఒక్కసారి ఇవ్వాలి అని రణవీర్ అంటాడు. అదేంటి 10 అవర్స్కి ఒక్కసారి కదా 1 అవర్కి ఒకసారి అని చెప్తున్నావు, నాకెందుకో డౌట్గా ఉంది, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోతావా లేదా అని భాగ్య అక్కడ ఉన్న కత్తెర తీసుకుని రణవీర్ని బెదిరిస్తూ ఉంటుంది. దాంతో రణవీర్ మాట్లాడకుండా 2 అడుగులు వెనక్కి వేస్తూ వెళ్తూ ఉంటాడు. ఇంకా అమ్మయ్య వెళ్ళిపోతున్నాడు అని భాగ్య రిలాక్స్ అవుతూ ఉంటే వెంటనే రణవీర్ తన మెడలో ఉన్న స్టెథోస్కోప్తో భాగ్యపై దాడి చేయడంతో భాగ్య కింద పడిపోతుంది. చేతిలో ఉన్న కత్తెర కింద పడిపోతుంది. వెంటనే రణవీర్ మళ్ళీ బాబుని తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు. రేయ్ వదలరా అని భాగ్య అడ్డుపడుతూ ఉంటుంది. అయినా కూడా రణవీర్ భాగ్యని తోసేస్తూ ఉంటాడు. అయినా భాగ్య కూడా అసలు వదలకుండా రణవీర్ మొహానికి ఉన్న మాస్క్ని తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అలా ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారు. అయితే రణవీర్ చాలా బలంగా భాగ్యని తోయడంతో భాగ్య తల అక్కడ ఉన్న గోడకి తగిలి భాగ్య స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది. ఇంకా రణవీర్ ఆకాష్ని వేరొక స్ట్రక్చర్పై పడుకోబెట్టుకొని ఆక్సిజన్ సిలిండర్ని కూడా పెట్టుకుంటూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే డాక్టర్ అక్కడికి వచ్చి ఎవరు నువ్వు, బాబుని ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అని డాక్టర్ నిలదీస్తూ ఉంటే రణవీర్ సమాధానం చెప్పడు. రేయ్ నిన్నేరా అడుగుతున్నది అని డాక్టర్ గద్దిస్తూ ఉంటాడు. డాక్టర్ మర్యాదగా అడ్డు తప్పుకుంటావా లేదా, నాకు ఈ బాబు చాలా అవసరం అని రణవీర్ అంటూ ఉంటాడు. అంటే నువ్వు కిడ్నాప్ చేస్తున్నావా, ఆ బాబు చాలా ప్రమాదంలో ఉన్నాడు అని డాక్టర్ అంటే నాకు అదంతా అనవసరం, అందుకే ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని తీసుకువెళ్తున్నాను, మర్యాదగా అడ్డు తప్పుకో అని రణవీర్ అంటూ ఉంటాడు. మర్యాదగా నువ్వే బాబును వదిలేసి వెళ్తావా లేదా, వాడి ప్రాణాలు పోతాయిరా, వెళ్ళరా అని సెక్యూరిటీ అని డాక్టర్ గట్టిగా కేకలు పెడుతూ ఉంటాడు. డాక్టర్ మర్యాదగా అడ్డు తప్పుకో అని రణవీర్ తోసుకొని వెళ్తూ ఉంటే అప్పుడే సెక్యూరిటీ వస్తాడు. అడ్డుకోండి, వీడు బాబుని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్నాడు అని డాక్టర్ అంటే అప్పుడే రణవీర్ అక్కడ ఉన్న కత్తి తీసుకొని మీరు అడుగు ముందుకు వేశారా, ఇదిగో ఈ బాబు ప్రాణాలు తీసేస్తాను అని ఆకాష్ పీక దగ్గర కత్తి పెట్టి బెదిరిస్తూ ఉంటాడు. వద్దు బాబునేం చేయొద్దు అని డాక్టర్ సెక్యూరిటీ ఇద్దరు పక్కకు తప్పుకుంటారు. అబ్బా ఈ రణవీర్ ఏంటి ఇంకా రాలేదు, ఎంతసేపు ఏం చేస్తున్నాడు అని మనోహరి అనుకుంటూ టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఈ రణవీర్ జనాలు అందరినీ కూడా కత్తితో బెదిరిస్తూ దగ్గరికి వస్తే చంపేస్తాను అంటూ ఆకాష్ని తీసుకొస్తూ ఉంటాడు. అలా పార్కింగ్ ప్లేస్కి రణవీర్ ఆకాష్ని స్ట్రక్చర్పై తీసుకొస్తుంటే డాక్టర్లు, సెక్యూరిటీ గార్డ్, కొంతమంది జనాలు అందరూ కూడా రణవీర్ వెనకాలే వస్తూ ఉంటారు. దగ్గరికి వస్తే చంపేస్తాను అంటూ బెదిరిస్తూ ఆకాష్ని కారులో ఎక్కించుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇదంతా చూస్తున్న మనోహరి ఇదేంటి ఎవరికీ తెలియకుండా తీసుకురమ్మంటే హాస్పిటల్ మొత్తాన్ని కూడా వెనుక పెట్టుకొని వస్తున్నాడు, పెంట చేసేసాడు కదా అని మనోహరి దాక్కొని ఇదంతా చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అలా రణవీర్ ఆకాష్ని సిలిండర్ని కారులో పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అమ్మో ఇప్పుడు అమర్ వస్తే ఇంకేమైనా ఉందా అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. అయితే అమర్ హాస్పిటల్ దగ్గర ఇంజెక్షన్ ఉన్న బాక్స్ని తీసుకొని కారులో పెట్టుకొని బయలుదేరి వస్తూ ఉంటాడు. అమర్ కారులో వస్తూ ఉంటే ఫోన్ వస్తూ ఉంటుంది. వాట్ ఇలా జరిగింది, నేను ఇప్పుడే వస్తున్నా అని అమర్ ఫోన్ పెట్టేసి టెన్షన్ పడుతూ కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. స్పృహ కోల్పోయిన భాగ్యని బెడ్పై పడుకోబెట్టి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. మనోహరి ఆ గది బయటే అటు ఇటు తిరుగుతూ చెత్త విధవ, ఎవరికీ తెలియకుండా తీసుకువెళ్ళమంటే అందరికీ తెలిసేలా చేశాడు, భాగి రణవీర్ని చూసేసిందేమో, ఇప్పుడు అమర్ వస్తే నిజం చెప్పేస్తుందేమో, ఇప్పుడు ఏం చేయాలి అని మనోహరి తల పట్టుకొని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అమర్ అక్కడికి వచ్చి మనోహరి ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. రా అమర్ త్వరగా వచ్చావా, ఎవరు వచ్చి భాగ్యని కొట్టి ఆకాష్ని తీసుకువెళ్ళిపోయారంట, భాగ్య స్పృహ కోల్పోయింది, లోపల ట్రీట్మెంట్ చేస్తున్నారు అని మనోహరి చెప్పడంతో ఏంటి ఆకాష్ని తీసుకువెళ్ళిపోయారా, భాగ్య స్పృహ కోల్పోయిందా, ఎక్కడా అని అమర్ పరుగులు పెడుతూ వస్తూ ఉంటాడు. సారీ అమర్, భాగ్య గారిని ఎవరో స్పృహ కోల్పోయేలా కొట్టి ఆకాష్ని తీసుకువెళ్ళిపోయారు, మేము ఆకాష్ని కాపాడలేకపోయాము అని డాక్టర్ చెప్తూ ఉంటాడు. భాగి కళ్ళు తెరు భాగి అని అమర్ భాగ్యని లేపుతూ ఉంటాడు. అలా కాసేపు లేపేసరికి భాగ్య మెల్లగా స్పృహ వస్తూ ఉంటుంది. కళ్ళు తెరవగానే పక్కన ఉన్న అమర్ని చూడకుండా ఆకాష్ అని భాగ్య గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. భాగ్య ఇలా చూడు నేను అని అమర్ అరుస్తూ ఉంటే ఏమండి ఆకాష్ అండి, ఆకాష్ ఎవరినో
ఎవరో వచ్చి నన్ను కొట్టి ఆకాష్ని తీసుకెళ్ళిపోయారండి, ఆకాష్ని కాపాడండి ప్లీజ్ అండి అని బాగి ఏడుస్తూ ఉంటుంది. బాగి ఆకాష్కి ఏమీ కాదు ధైర్యంగా ఉండు నేనున్నాను అని డాక్టర్ అసలేం జరిగింది అని అమర్ అడుగుతూ ఉంటాడు. అంటే బాగి గారిని స్పృహ కోల్పోయేలా చేసి బాబు మెడపై కత్తి పెట్టి మమ్మల్ని అందరినీ కూడా కత్తితో బెదిరించి ఎవరో ఆకాష్ని తీసుకువెళ్ళిపోయారు అమర్, సారీ అని డాక్టర్ చెప్తూ ఉంటాడు. మీరు అతని మొహం చూసారా అని అమర్ అడుగుతూ ఉంటాడు. మొహానికి మాస్క్ పెట్టుకొని ఉన్నాడు అమర్ అని డాక్టర్ చెప్తూ ఉంటాడు. వెంటనే అమర్ ఇన్స్పెక్టర్కి కాల్ చేస్తాడు. హాస్పిటల్ నుండి మా బాబుని ఎవరో ఒకతను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాడు, వెంటిలేటర్ మీద ఉన్న మా బాబుని తీసుకువెళ్ళిపోయాడు, బాబు చాలా డేంజర్లో ఉన్నాడు, వాడు బయలుదేరి 10 నిమిషాలు మాత్రమే అయింది, వాడు ఎంత స్పీడ్గా వెళ్ళినా 5-6 కిలోమీటర్స్ కంటే ఎక్కువగా వెళ్ళి ఉండడు, 5-6 కిలోమీటర్స్ లోపల అంటే ఈ హాస్పిటల్ నుండి ఆ లోపల మొత్తం బందోబస్తు ఏర్పాటు చేయండి, ప్రతి ఒక్క వెహికల్ని కూడా చెక్ చేసి పంపించండి అని అమర్ చెప్పడంతో అలాగే సార్ మేము చూసుకుంటాము అని ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటాడు. డాక్టర్ నేను సీసీటీవీ ఫుటేజ్ చూడాలి, బాగా జాగ్రత్త, రెస్ట్ తీసుకో అని అమర్ అంటూ ఉంటాడు. ఈ విషయం వెంటనే రణవీర్కి ఫోన్ చేసి చెప్పాలి అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. అందరూ పోలీసులు కూడా రకరకాల చోట్ల చెక్ చేస్తూ పంపిస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే రణవీర్ కరెక్ట్గా వెళ్తూ ఉంటుంది. అదేంటి ఇక్కడ పోలీస్ చెకింగ్ ఉంది, పక్క గల్లీలో నుండి వెళ్దాము అని రణవీర్ కార్ తిప్పేస్తూ ఉంటాడు. అప్పుడే మనోహరి దగ్గర నుండి ఫోన్ వస్తూ ఉంటుంది. ఏ రణవీర్ ఎక్కడ ఉన్నావు, నీకోసం అమర్ పోలీసులతో గాలింపు చేస్తున్నాడు, 5 కిలోమీటర్స్ రేడియన్స్లో మొత్తం చెక్ పోస్టులన్నీ పెట్టేశాడు, నువ్వు ఖచ్చితంగా మన గెస్ట్ హౌస్కి వెళ్ళాలంటే దొరికిపోతావు, అది నువ్వున్న ప్లేస్ నుండి చాలా దూరం, లక్కీగా నేను బాగా గుర్తుపట్టలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే నువ్వు దొరికిపోయి ఉండేవాడివి, కాబట్టి ఒక పని చెయ్యి, నువ్వు వెళ్తున్న ఏరియాకి కొంచెం దూరంలో ఒక స్లమ్ ఏరియా ఉంది, అక్కడ ఆ స్లమ్ ఏరియాలో ఏదో ఒక ఇంట్లో నువ్వు ఆకాష్ని పెట్టేసి కార్ని దూరంగా పార్క్ చేసేసి నువ్వు ప్రస్తుతానికి ఇంటికి వెళ్ళిపో, రేపు ఉదయం మార్నింగ్ 7 గంటలకే నువ్వు అమర్కి కాల్ చేసి బెదిరించు అని మనోహరి అంటుంది. లేదు ఇప్పుడే బెదిరిస్తాను, అప్పుడు నా కూతురు నా దగ్గరికి త్వరగా వచ్చేస్తుంది కదా అని రణవీర్ అంటాడు. అసలు నువ్వు బుర్రని ఉపయోగించవా, ఇప్పుడు ఆకాష్కి 10 అవర్స్కి ఒకసారి ఇంజెక్షన్ చేయాలి, అది రేపు మార్నింగ్ 9 o'clock ఇవ్వాలి, అదే నువ్వు రేపు 7కి కాల్ చేసావనుకో 2 అవర్స్ లోపల ఇంజెక్షన్ ఇవ్వాలని చెప్పి అమర్ చాలా టెన్షన్ పడతాడు, నీ కూతుర్ని నీకు అప్పచెప్తాడు, అది నువ్వు ఇప్పుడు కాల్ చేసావనుకో ఇంకా 9 అవర్స్ టైం ఉంటుంది, ఈ 9 అవర్స్ లోపల అమర్ నిన్ను పట్టుకుంటాడు, అందుకే నేను చెప్పినట్లు చెయ్యి అని మనోహరి అంటుంది. 2 అవర్స్ లోపల కాశ్మీర్లో ఉన్న నా కూతుర్ని ఎలా తీసుకొచ్చి అప్పచెప్తాడు అని రణవీర్ అంటే స్పెషల్ ఫ్లైట్లో తీసుకొస్తాడు, అవన్నీ నీకెందుకు, అమర్ అయితే అనుకున్నది సాధించేస్తాడు, ఇప్పుడు కాకపోయినా రేపైనా నువ్వే ఇదంతా చేశావని అమర్కి నిజం తెలిసిపోతుంది, కాబట్టి నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్న ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి వేరొక ఫోన్ని నాకు కాల్ చేసి మాట్లాడుతూ ఉండు, ఇప్పుడు నువ్వు చేస్తున్న ఫోన్ ఎలాగో స్విచ్ ఆఫ్లో ఉంది కాబట్టి అమర్ ఎలాగో నీతో ఫోన్లో మాట్లాడలేడు అని మనోహరి చెప్తుంది. అంటే రాత్రంతా అమర్ పిచ్చోన్లా రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు అని రణవీర్ పైశాచికంగా నవ్వుతూ సరే నువ్వు చెప్పినట్లే చేస్తాను, స్లమ్ ఏరియాకి వెళ్ళి వెహికల్ని దూరంగా పార్క్ చేసి ఒక ఇంట్లో ఆకాష్ని దాచిపెడతాను, ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వేరొక నెంబర్ నుండి నీకు కాల్ చేస్తాను సరేనా అని రణవీర్ అంటే ముందు నాకు వెంటనే వేరే నెంబర్ నుండి కాల్ చేయి, అన్నీ సవ్యంగా చెయ్యి అని మనోహరి చెప్తూ ఉంటుంది.